ఈ మసాలా ఎగ్ ఫ్రై రుచి గొంతు బాలినప్పుడు తింటే అద్భుతంగా ఉంటుందండి. హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ చిన్ను. లెట్స్ మేక్ మసాలా ఎగ్ ఫ్రై. ఫస్ట్ ఎగ్స్ని బాయిలింగ్కి పెట్టేశాను. ఈలోగా మనం ఫ్రైకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మసాలాకు కావాల్సిన ఐటమ్స్: 1 టీ స్పూన్ ధనియాలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 4-5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, హాఫ్ బిర్యానీ ఆకు వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోండి. స్పైసెస్ నుంచి మంచి అరోమా రిలీజ్ అయ్యే వరకు దగ్గరుండి మంచిగా ఫ్రై చేయండి. స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తాయి. అప్పుడు తీసి మిక్సీ జార్లో వేసి చల్లగా అయ్యాక మంచిగా ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోండి. తర్వాత ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసుకోండి. ఎంత వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోండి. ఈ కర్రీకి ఆనియన్స్ నుంచే గ్రేవీ వస్తుంది, మనం వేరేగా ఇంకేం వేయం కాబట్టి ఆనియన్స్ని ఎంత వీలైతే అంత సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, సో చూసుకొని వేసుకోండి. దాని తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. కొద్దిసేపటికి ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ జీరా ధనియా పౌడర్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. కారం మాడిపోకుండా 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే జీరా ధనియా పౌడర్ స్కిప్ చేయొచ్చు. నేను నా గొంతు బాగాలేదని ఈరోజు కొంచెం ఘాటుగా తినాలని చెప్పి అవి యాడ్ చేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి వాటిని చిన్న పీసెస్ లాగా ఒక 4 to 5 పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని అంతా వేసి స్లోగా కలపాలి. ఫాస్ట్గా కలిపితే ముక్కలన్నీ చెదిరిపోతాయి, సో స్లోగా చూసుకుంటూ కలుపుకోవాలి. ముక్కలకంతా మసాలా బాగా పట్టించండి. 2 to 3 మినిట్స్కి ఎగ్స్ బాగా ఫ్రై అయిపోతాయి. అప్పుడు కొత్తిమీర వేసి బాగా ఒక 1 మినిట్ టాస్ చేసుకొని ఆపేయండి. వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద ఉంటా మరి. బాయ్ బాయ్.